హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్లాస్ పెయింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ గ్లాస్ పెయింటింగ్ నేను ఈ మిర్రర్ మీద చేస్తున్నాను. గ్లాస్ పెయింటింగ్కి ఫెవిక్రైల్ గ్లాస్ కలర్స్ వాడుతున్నాను. ఇవి వాటర్ బేస్డ్ కలర్స్. ఇందులో 6 కలర్స్తో పాటు ఒక 3D బ్లాక్ అవుట్లైనర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ట్యూబ్ని ఈ నాజల్కి ఫిక్స్ చేసుకోవాలి. దీంతో మనం వేయబోయే డిజైన్కి అవుట్లైనింగ్ చేసుకోవాలి. డిజైన్ వేసే ముందు మిర్రర్ని డస్ట్ పార్టికల్స్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3D లైనర్తో ఓవల్ షేప్ గీస్తున్నాను. ఫస్ట్ టైం వేసేవాళ్ళు డైరెక్ట్గా 3D లైనర్ యూస్ చేయకుండా ఏదైనా ఒక మార్కర్తో డిజైన్ గీసుకొని దానిపైన ఈ 3D లైనర్తో డిజైన్ వేసుకుంటే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా ఈ గ్లాస్ కలర్స్ని యూస్ చేసి మిర్రర్ మీదే కాదు, ఇంకా వేరే ఏదైనా స్మూత్ సర్ఫేస్ మీద పెయింటింగ్ చేసుకోవచ్చు. స్మూత్ సర్ఫేస్ ఉన్నవి అంటే ప్లాస్టిక్ కానీ, పింగాణీ కానీ, టైల్స్ కానీ ఇలా. ఇక్కడ నేను ఫ్లవర్స్ డిజైన్ వేస్తున్నాను. ఈ గ్లాస్ కలర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వాటర్ బేస్డ్, ఇంకొకటి సాల్వెంట్ బేస్డ్. బిగినర్స్కి వాటర్ బేస్డ్ కలర్స్ అయితే బెస్ట్, ఎందుకంటే సాల్వెంట్ బేస్డ్ కలర్స్తో కంపేర్ చేస్తే వాటర్ బేస్డ్ కలర్స్ కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఇక్కడ ఒక సైడ్ మొత్తం నేను ఇలా ఫ్లవర్స్తో డిజైన్ చేసుకుంటున్నాను. డిజైన్ అవుట్లైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కలరింగ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ పెయింటింగ్కి కలర్స్ని డైరెక్ట్గా బాటిల్స్తో ఇలా డిజైన్ మీద అప్లై చేయటమే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్ని లైట్గా ప్రెస్ చేస్తూ కలర్ని మొత్తం డిజైన్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ కలరింగ్కి ఎలాంటి బ్రషెస్ వాడకూడదు. ఇక్కడ మనం అప్లై చేసిన కలర్ లేయర్ లాగా మిర్రర్కి స్టిక్ అయిపోతుంది. ఇలా మిగతా డిజైన్ అంతా కలరింగ్ చేసుకోవాలి. కలరింగ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. కలరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యూటిఫుల్గా గ్లాస్ పెయింటింగ్ వేసిన మిర్రర్ రెడీ అయిపోయింది. ఈ వీడియోలో గ్లాస్ పెయింటింగ్కి సంబంధించిన డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.